1000 మంది సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేయాలని ప్రతి క్రియేటర్ అనుకుంటారు. బట్ ఒకే మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి? 1000 మంది సబ్స్క్రైబర్స్‌ని ఫాస్ట్‌గా ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్, ఆడియన్స్‌కి నచ్చే టాపిక్ పైన వీడియోస్ అనేవి చేయండి అండ్ ఎంచుకోండి కూడా. అట్లా అయితే ఏందంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ఆడియన్స్ అనేది కనెక్టివిటీ పెరుగుతుంది అండ్ కనెక్ట్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఓకే, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఈ వీడియో నేను చివరి వరకు చూస్తా. ఎంత ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏందంటే సబ్స్క్రైబర్స్ అనేది ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గా పెరుగుతారనమాట. సో సెకండ్ వచ్చేసి థంబ్‌నెయిల్ అనేది క్లిక్ చేసి చూసేలా ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోండి. దానివల్ల ఏందంటే ఒక వ్యూవర్‌కి మీ వీడియో రికమెండ్ చేసిన తర్వాత వెంటనే ఇట్లా క్లిక్ చేసి చూస్తారు. వీడియో గాని ఇంట్రెస్టింగ్ కలిగిందనుకోండి, ఓకే, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ పొందాను అనుకుని సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో సబ్స్క్రైబర్స్ ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి మీ వీడియో చివరిలోని రిలేటెడ్ వీడియో చూడండి అనుకుని చెప్పండి. దానివల్ల ఏంటంటే ఒక వ్యూవర్ అనేది మీ ఛానల్ పైనే స్టెబిలిటీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత ఆ వ్యూవర్ అనేది నెక్స్ట్ ఎండ్ వరకు వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ వీడియో వచ్చేస్తుంది. అట్లా కాకుండా దీనికి రిలేటెడ్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను, లేదంటే దీని కింద ఉంటుంది అనుకుని ఇట్లా చెప్పండి. దానివల్ల ఏంటంటే మీ ఛానల్ పైనే స్టెబిలిటీగా ఉంటూ మీ వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తారు. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఫోర్త్ వచ్చేసి మీ ప్రతి కామెంట్స్కి రిప్లై ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ కనెక్షన్ అనేది చాలా బిల్డ్ అవుతుంది అండ్ పెరుగుతుంది అనమాట. సో ఫిఫ్త్ వచ్చేసి ప్రతి వారం 3 లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి అండ్ డైలీ ఒక షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. ఎందుకంటే షార్ట్స్ వీడియోస్కి షార్ట్ స్పీడ్ రీచ్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి షార్ట్స్లోని. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా ఫాస్ట్గా వస్తారు. ఎందుకంటే షార్ట్ స్పీడ్ అనేది చాలా స్పీడ్గా రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి కొత్త వ్యూవర్స్‌కి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. కనుక షార్ట్స్ డైలీ అంటే రోజు ఒక్కొక్క షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. వారానికి 3 లాంగ్ వీడియోస్ సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీటిని మీరు ప్రాపర్‌గా ఫాలో అయితే మాత్రం డెఫినెట్‌గా మీ 1000 సబ్స్క్రైబర్స్ అంటే మీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతారు. హ్యాపీగా ఆ తర్వాత 4000 వాచ్ అవర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మోనిటైజేషన్‌కి అప్లై చేసుకొని మీరు కూడా డబ్బులను సంపాదించుకోవచ్చు. మీకు 4000 గంటలు ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటనేది తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా ఫాస్ట్‌గా ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి ఏంటనేది ఫుల్ డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.